అసభ్యంగా ఇది చేసిన వాళ్ళని సహించమని ఎవరు చెప్పారు? దానికి చట్టాలు ఉన్నాయి. వాటి దానికి పోకుండా అసలు పెట్టని వాడిని కూడా పెట్టిన వాడిని కాకుండా అతనికి లింకులు కలుపుతూ 50 మందినో 100 మందినో వీళ్ళ ప్రోద్బల మంది ఉంటే వాళ్ళను పెడుతూ వందలాది యాక్టివిస్టులను, సింపథైజర్లను, మాతో సంబంధం లేని వాళ్ళను కూడా లేదా పోస్టులు పెట్టని వాళ్ళను 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం కూడా తీసి అక్రమంగా కేసులు పెట్టి ఒక స్టేట్ అనుకుంటే ఒక పథకం ప్రకారము కుట్రపూరితంగా చేస్తే ఎంతవరకు పోవచ్చు అనేది పరాకాష్ఠకు తీసుకెళ్ళారు. ఇంకా దాని తర్వాత జరుగుతున్నది చూస్తే అక్కడి నుంచి మొదలై నాయకుల మీద, సీనియర్ నాయకుల మీద ఒకసారి రుచి మరిగాక వాళ్ళకి అర్థమైంది కేసు అవసరం లేదు, ఎవిడెన్స్ అవసరం లేదు, ఒక కథ రాసుకుంటే స్క్రిప్ట్ పక్కాగా ఉంటే ఆ పాత్రలో అంబటి రాంబాబునైనా తీసుకురావచ్చు, విడదల రజనీనైనా తీసుకురావచ్చు, నాగార్జునైనా తీసుకురావచ్చు, ఇంకోరినైనా తీసుకురావచ్చు, ఆఖరుకు జగన్మోహన్ రెడ్డి గారి వరకైనా పోవాలంటే పోవచ్చు అని చూపే ప్రయత్నం, ఆ దిశగా ఏదంటే అది కథలు అల్లుకుంటూ మొదలయ్యారు. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రోజు మొదలు పెట్టిన ఇది ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇలాగే జరుగుతుంది అనుకున్నాం, వార్నింగ్ ఇస్తూ వచ్చాం, అలాగే జరుగుతూ వచ్చింది. ఇప్పుడు అమాయకుల మీద కూడా పడుతున్నారు. పొలిటికల్ యాక్టివిస్ట్ కాదు, నాయకులు కాదు, సింపథైజర్స్ దాటి ఇప్పుడు సామాన్య జనం మీద, మీ జర్నలిస్టుల మీద ఎవరైతే ఇప్పుడు మనకేం సంబంధం లేనుకుంటున్నారో వచ్చి మా దారిని మేము రాసుకొని పోయి పెడతామంటున్నారు కదా, మీ మీద పడతారు. ఆల్రెడీ అది మొదలైంది. సామాన్య జనం మీద కూడా పడినారు. మా వరకు మేము ఈరోజు వచ్చి ఇక్కడ పరామర్శించాక, జైలుకి వచ్చినాక వింటుంటే నందిగం ఈయన సురేష్ గారి మీద ఇప్పటి 12 కేసులు, సరే కొన్ని డిస్పోజ్ అయ్యాయి, బెయిల్ ఇది వచ్చాక ఆఖరణ ఒక కేసు, తప్పుడు కేసు ఒకటి పెట్టారు, తీసుకొచ్చి పెట్టారు. ఈరోజు అది బెయిల్ది వస్తుంది, ఇంకోటి తయారవుతోంది అని తెలుస్తోంది ఎక్కడో, అది రావాలి. అలాగే ఇంకోటి ఏదో ఎక్కడో అడ్డగించినాడు అని చెప్పి ఇంకొక కేసు పెట్టారంట. బహుశా సెక్షన్ ఇది కాకపోవచ్చు. అంటే దాన్ని ఎట్లా బయటికి రాకుండా చూడాలి ఒకసారి వచ్చాక అని. అలాగే తురకా కిషోర్ అని ఆయన మీద 8 కేసులు. వాళ్ళ తమ్ముడికి అసలు సంబంధం లేదు, బెంగళూరులో ఎక్కడ ఉంటాడు, ఆయన మీద 3 కేసులు. ఆయన మున్సిపల్ చైర్పర్సన్గా చేశాడు మాచర్లకు. లేటెస్ట్ వచ్చి ఇంకో రిపోర్టర్ 2 కేసులు అక్కడ పెట్టారు. ఈయన మీద విచిత్రమైంది అంటే కిషోర్ మీద లేటెస్ట్ 2023లో ఓ తెలుగుదేశం పార్టీ నాయకుడి ఇంట్లో 30,000 దొంగతనం చేశాడట మున్సిపల్ చైర్పర్సన్. ఆ కేసు నిన్న 28, అంటే ఇది బెయిల్ వచ్చి ఇంకా రిలీజ్ అవుతాడగానే 28వ తేదీ కంప్లైంట్ తీసుకొని 23లో పెట్టే ఇన్సిడెంట్ జరిగిందని 28 మే కంప్లైంట్ తీసుకొని ఇమ్మీడియట్ పీటీ వారెంట్ తీసుకొని అది ఒక కేసు పెట్టేశారు. ఏది దొంగతనం అని 30,000 రూపాయలు మున్సిపల్ చైర్మన్పై ఇట్లా దొంగతనం చేశాయి. అంటే బియాండ్ రీజన్, చెప్పేది నమ్ముతారా లేదా కూడా ఇప్పుడు పట్టించుకోవట్లా, అవసరం లేదు వాళ్లకు. ఇప్పుడు ఇక్కడ వచ్చి మాట్లాడుతుండగానే మీ జోబులో ఇది ఈయన తీసాడనో, అక్కడేదో లాగాడనో తీసైనా ఇంకో జోబులోంచి ఈయన తీసాడనో కేసు పెట్టేయచ్చు. ఇది 2 ఏళ్ల తర్వాత పెట్టచ్చు, 5 ఏళ్ల తర్వాత పెట్టచ్చు. అంటే మేము 4 ఏళ్ల తర్వాత వచ్చి ఏం చేయొచ్చో ఇప్పుడు చెప్తున్నారు. దానికి దారి ఈరోజు వేస్తున్నారు. వీటి పరాకాష్ట మనం చూస్తే సామాన్యుల మీద పడుతుంది. ఎప్పుడైతే రీజను, రైము, రీతం ఏమి అక్కర్లేదు, ఓ రేషనల్ అక్కర్లేదు, ఒక ఆధారం అక్కర్లేదు, పొగ కూడా అవసరం లేదు, మనకు ఒక కథ స్క్రిప్ట్ తయారైతే చాలు. ఆ స్క్రిప్ట్ కూడా మళ్ళీ అది హాచ్పాచే, ముందేం తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు, మొదలు పెట్టాక యాడ్ చేసుకుంటూ పోవచ్చు. దాని పరాకాష్ట ఈ మధ్య మనం తెనాలిలో చూసింది. ఒక్కసారి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన వాళ్ళను విశృంఖలత్వానికి అలవాటు చేశాక, పొలిటికల్ అవసరాల కోసం వాళ్ళని వాడడం మొదలుపెట్టాక, ఆ తర్వాత ఎవరి కంట్రోల్లో ఉండకుండా ఎట్లుంటుందనేది సంవత్సరానికే, ఈ పాలన వచ్చిన సంవత్సరానికే మన కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నారు. లేకుంటే సర్కిల్ ఇన్స్పెక్టర్లు తెనాలి రోడ్డు మీద కూర్చోబెట్టి సినిమా షూటింగ్ చేసినట్టు పట్టగలిగిన ఇది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? కస్టోడియల్ టార్చర్ వింటున్నాం,
లేదా ఆవేశంగా ఎక్కడన్నా రియాక్ట్ అయ్యేది జరుగుతున్నాయి. వాటి మీదే ఫైట్ చేస్తున్నాను. నేను అన్నట్టు తప్పుడు కేసుల మీద ఫైట్ చేయొచ్చు. ఇది ఏ చట్టం లేదు, కేవలం కాకి డ్రెస్ వేసుకున్నారు కాబట్టి మేము శిక్ష కూడా వేస్తాం. ఎక్కడో అండర్ డెవలప్డ్ దేశాల్లో, వెనకబడిన దేశాల్లో వినేవాళ్ళం. ఆటవిక నియమాలు ఉన్న చోట వినేవాళ్ళం. రాళ్లతో పెట్టి కొడతారని ఇది చేస్తారు. అది కూడా తెగల వాళ్ళు ఎవరో చేస్తే, ఇది ఏకంగా మీకు అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు పోలీస్ డ్రెస్ వేసుకునే వల్ల వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చింది? నీకు రాజ్యాంగం వల్ల వచ్చింది. నువ్వు లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయమంటే ఒకరెవరైనా కేసుకు సంబంధించి నిర్ణయించాల్సిన న్యాయస్థానం అయితే నువ్వు న్యాయస్థానం దాటి పంచాయతీ చేయడం కాదు, శిక్ష కూడా నువ్వే చేస్తున్నావు. రేపు ఉరి కూడా నువ్వే తీస్తావు. ఇట్లాంటి వాళ్ళు ఉంటే సమాజానికి చీడపురులని నువ్వు అనుకొని వీళ్ళు చేస్తారు. ఈ విచ్చలవిడితనం ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ బరి తెగింపు ఎక్కడి నుంచి వచ్చిందంటే పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్, పొలిటికల్ లీడర్షిప్. స్టేట్ను హెడ్ చేస్తున్న ముఖ్యమంత్రి ఆయన కొడుకు స్వయంగా అవును మేము రెడ్ బుక్ రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేస్తాం, రెడ్ బుక్ అంటే ఇట్లుంటుంది, తాట తీస్తాం అని ఓపెన్గా చెప్పి అలా చేసిన వాళ్ళకే రివార్డు ఉంటాయని చెప్పినందువల్లే కొంతమంది అధికారులు కానీ పోలీసులు కానీ ఈ పనులు చేయగలుగుతున్నారు. దానికి తగినట్టే మిగిలిన డిపార్ట్మెంట్లో యూర్పాలు చేస్తున్నారు. ఇది డేంజరస్. ఈ డేంజరస్ ట్రెండ్ ఏదైతే వార్న్ చేస్తూ వచ్చామో, ఏ గవర్నమెంట్ అయినా ఉండొచ్చు, కానీ అదుపు తప్పిపోయిన తర్వాత ఆ తర్వాత గవర్నమెంట్ను వాళ్ళు లెక్కలేకేసుకోరు. సిస్టమ్ అది కొలాప్స్ అయినాక ఘోరంగా నష్టపోయేది సామాన్య ప్రజలు ఇబ్బంది పడతారు. లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయాల్సిన వాళ్ళే లా అండ్ ఆర్డర్ను బ్రేక్ చేసి తమ కంట్రోల్లోకి తీసుకొని తామే న్యాయ నిర్ణేతలు, తామే శిక్షలు వేసి తామే ఇంప్లిమెంట్ చేస్తామనేంతవరకు పోవడం వచ్చింది అంటే ఇంకా అక్కడికి ప్రజాస్వామ్యం సంగతి వదిలేయండి, కామన్ మామూలు జీవితం కూడా కరువు అయిపోతుంది. ఆ పరిస్థితి వచ్చింది అనేది అలార్మింగ్గా ఉంది. నిన్న నెల్లూరులో కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయనను తీసుకొచ్చే తప్పుడు కేసులు ఇంకా 4-5 వండుతున్నట్టున్నారు. దానికి సంబంధించి కలెక్టర్ దగ్గరికి అతని టైం తీసుకొని 2 ఎమ్మెల్సీలు, గోవర్ధన్ రెడ్డి కూతురు, మిగిలిన నాయకులు పోతే దాని మీద కేసు పెట్టారు. పబ్లిక్ ఆర్డర్ని డిజర్వ్ చేశారని. మొన్న జోగి రమేష్ కొడుకు దాంట్లో ఎవరో సైకిల్ ఏదో తిప్పి ఇచ్చేశారని అక్కడ కేసు పెట్టారు. ఇంక ఇలాంటివి ఎన్ని ఉన్నాయో తెలియదు. వింటుంటే ఒకటొకటి అసలు ఎక్కడున్నామనేది అర్థం కావట్లా. బహుశా ఇది వాళ్ళకి ఎక్కుతున్నట్ల చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయన కొడుకు కానీ మేము అలవ్ చేసినది ఏ లెవెల్కు పోయింది, రేపు మాకు చుట్టుకుంటుంది, ఇది ఎక్కడికైనా దారి తీసే అవకాశం ఉంటుంది అనే దీనికి వాళ్ళకు ఇంకా ఎక్కినట్ల చెప్తూనే ఉన్నాం. డేంజర్ ఆ డేంజర్ వచ్చేసింది. ఇంకా ఏమాత్రం ఇదైనా న్యాయస్థానాలకు అప్పీల్ చేస్తున్నాం. ఎక్కడో చోట ఇంటర్వ్యూని అవుతారు, కానీ ఆలోగా వాళ్ళు రియలైజ్ అయితే ఓ రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీగా మీరు చేయలేని పనులు ఇంకొక వాయిస్ ఎక్కడ రైజ్ కాకూడదు, మీ తప్పుడు పనులను ఎత్తి చూపకూడదు అనే దీంతో మొదలుపెట్టిన ఈ బరి తెగింపు చట్టాలను పక్కకు తోసేసి ఒక మాఫియా సైన్యంలాగా తయారు చేసుకుని దానికి సబ్స్క్రైబ్ అయిన వాళ్ళను దానికి లొంగిన వాళ్ళతోనే పనులు చేయించుకుంటూ మిగిలిన వాళ్ళందరినీ పక్కకు తోసేసి వీఆర్లకు పంపడము లేదా వాళ్ళ మీద కేసులు పెట్టించడం చేస్తూ టెర్రర్ ఏదైతే క్రియేట్ చేశారో అది ఎల్లకాలం సాగదు. ఆ రియలైజేషన్ ఇప్పటికన్నా ఆయన 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది అనేది ఆశిస్తున్నాం. సరే, ఈ కేసులకు సంబంధించి ఫేస్ చేస్తాం, ఫైట్ చేయాల్సిన పద్ధతిలో ఇది చేస్తాం. ఒక పొలిటికల్ పార్టీగా, అందులో ఇంత బలమైన పొలిటికల్ పార్టీగా ప్రజల్లో సుస్థిరమైన స్థానము, ప్రజల గుండెల్లో కోట్లాది మంది ప్రజల్లో అభిమానం కూడుగట్టుకుని సంపాదించుకున్న పార్టీగా వైఎస్ఆర్సీపీ ఫేస్ చేస్తుంది. కార్యకర్తలు, నాయకులు మేము ఫేస్ చేస్తాం. మా వర్రీ సామాన్య ప్రజల సంగతి ఏంటి? దీన్ని అందరూ గమనించాలి. విఘ్నులు, మేధావులు, మీ జర్నలిస్టు కూడా అందరూ గమనించి మీరు క్వశ్చన్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. థ్యాంక్ యూ.